హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్లో మేమైతే ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళామండి, ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి. సో అక్కడ కొంచెంగా వీడియో అయితే తీసాను, అది ఈరోజు బ్లాగ్లో షేర్ చేస్తున్నాను. ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్ళి వచ్చేసాను. ఇప్పటి నుంచి నేను ఏం చేస్తున్నాను అనేది కూడా అంతా ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను, చూసేసాయండి. ఫస్ట్ ఏంటో ఇంకా ఇప్పుడైతే నేను చక్కగా కిచెన్లోకి వెళ్ళి టీ అయితే పెట్టేసుకుందాం అన్నట్టు. మీరు టీ కాఫీ తాగారా? ఎలా ఉంది? సో ఈరోజైతే నేను ఈ సారీ కట్టాను. ఈ సారీ నాకు బాగుంటుందని మా ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు. మరి మీరు ఎలా ఉందన్నది కామెంట్ చేసేసాయండి ఫ్రెండ్స్. టీ పెట్టుకుందాం. ఫంక్షన్కి అయితే వచ్చేసాము. చాలా ఎండగా ఉంది ఈరోజైతే. అంత ఎండలో కూడా చక్కచక్క వచ్చేసాము. సో మేమైతే వెళ్ళేటప్పుడు వీడియో తీసాను అన్నమాట. స్టార్టింగ్లో తీయాల్సింది వీడియో ఎండింగ్లో తీసాను నేనైతే. సో చూసేసేయండి మీరు కూడా. మేమైతే భోజనాలు చేసేసాం, ఇంకా వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాం అనమాట. ఈలోగా రిలేటివ్స్ కనిపిస్తే చక్కగా నుంచుని మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అన్నమాట వ్లాగ్ తీసేది. సో ఫంక్షన్ హాల్ అయితే జీకే కళ్యాణ మండపం అండి, సీతనగరం, అక్కడ జరిగింది ఫంక్షన్ అయితే, ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అనమాట. మళ్ళీ మేము రిటర్న్ అనేది స్టార్ట్ అయిపోయాము. మాకు ఎంత దూరం ఏమి కాదు. సో మీలో చాలా మందికి తెలుసు కదా. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు అయితే కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాను. తర్వాత యాజువల్గా తెలిసిందే కదండి, వ్లాగ్ తీస్తున్నాను అన్నమాట. సో వేసవకాలం ఫంక్షన్లు అంటే చాలా కష్టమేలేండి. సో మీరు కనుక ప్రయాణాలు చేసినట్టయితే వాటర్ కంపల్సరీ దగ్గర పెట్టుకోండి. కొన్ని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలను అయితే ఖచ్చితంగా పాటించాలి. సో వేసవకాలం ప్రయాణం అంటే మామూలు విషయం ఏమి కాదు కదండి. సో ఫైనల్గా నెక్స్ట్ డే ఈవినింగ్ అన్నమాట. ఇది వచ్చేసి ఇలా ఉంది క్లైమేట్ అయితే. మాకు ఏంటంటే కొండల దగ్గర వల్ల కొంచెం మబ్బు వేసిన వర్షం అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో ఫైనల్గా మాకు మబ్బు అయితే వేసింది, కానీ ఆ రోజు రాలేదు, తర్వాత డే వచ్చిందన్నమాట. అంటే శనివారం రోజు వచ్చింది మాకు వర్షం అయితే. సో ఇంకేంటంటే చాలా బాగుంది మాకు వ్యూ అయితే. మబ్బు వేసినప్పుడు ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. మీలో చాలా మందికి కూడా మా వ్యూ అంటే చాలా ఇష్టం కదండి, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఇందుకే నేను మొగ్గలు కోసుకోవడానికి వచ్చాను అన్నమాట పైకి. ఇంకా లొకేషన్ బాగుంది కదా అని చెప్పేసి మీతో షేర్ చేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే మాకైతే ఇంక ఈ సంవత్సరం మల్లెపూలు పూస్తున్నాయి అన్నమాట. ప్రతిసారి కూడా మాకు విరజాజి పూలు పూసాయి కదండి, ఆ మొక్క అయితే లేదన్నమాట. ఎందుకంటే కనుక తీసేసాము. ఈ మూల బరువు ఎక్కువైపోతుంది, ఉంచకూడదు అని చెప్తే మొత్తానికి తీసేసారన్నమాట మా వాళ్ళు. సో తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ పైకి ఎక్కించేసేసాను. ఇప్పుడైతే ఏదో కొద్దిగా పూస్తున్నాయి. మళ్ళీ సంవత్సరం అయితే ఇంకా ఎక్కువగానే పూస్తాయి. అవును, మీలో ఎంతమందికి మల్లెపూలు అంటే ఇష్టమో కామెంట్ చేసేసేయండి. నాకైతే ఇష్టమే, కానీ మల్లెపూలు పెట్టుకుంటే చాలా బరువుగా అనిపిస్తుందండి. విరజాజి పూలు అయితే ఎన్ని పూలైనా పెట్టుకోవచ్చు, అవి తేలిగ్గా ఉంటాయి కాబట్టి. కానీ మల్లెపూలు ఎన్ని పూలు పెట్టుకున్నా బరువుగా అనిపిస్తుంది. నాకు అలా అనిపిస్తా, మీకు కూడా అలానే అనిపిస్తుందా మరి? సో ఇక్కడైతే నేను మల్లెపూలు కోస్తున్నాను. ఎక్కువేమి కాదులండి, చాలా తక్కువే ఉన్నాయి మొగ్గలు అయితే. అయినా పర్లేదు, కొత్త మొక్క కాదు, ఈ మాత్రం పూస్తుందంటే గ్రేటే. సో ఏదో ఒకటి పూలు అయితే ఉన్నాయి కదా, ఏ పూలు లేవు అనుకోవడానికి లేదు కదా. సో మొత్తానికి మల్లె మొగ్గలు అయితే కోసుకుంటున్నాను. ఇవి చూసారు కదా, చాలా బాగుంది. మరి మీకు కూడా ఇలానే ఉంటుందా? మీలో ఎంతమందికి పల్లెటూరు వాతావరణం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మా అయితే మొత్తానికి మల్లె మొగ్గలు అయితే ఇవన్నీ అన్నమాట. సో నెక్స్ట్ డే వర్షం వచ్చిందని చెప్పాను కదండి. సో వర్షం వచ్చినప్పుడు హనీ అయితే డ్యాన్స్ వేస్తుంది, అది కూడా ఈ వ్లాగ్లోనే షేర్ చేస్తాను. ఇంకా అక్కడక్కడ ఉన్నాయన్నమాట మొగ్గలు అయితే, అవి కోసుకుంటున్నాను. ఇలా చూడండి ఎంత బాగుందో కదా. సో నాకైతే చాలా ఇష్టం అండి, ఇలా చూస్తూ ఉండిపోమన్నా ఉండిపోతాను అన్నమాట. కానీ ఏం చేస్తాం, అన్నీ మనమే చూసుకోవాలి. ఇంకా చాలా పనులే ఉండిపోయినాయి. కొద్దిసేపు ఇలా చూసి కిందకైతే వెళ్ళిపోయాను. ఇంకా తర్వాత డే అంటే శనివారం వర్షం వచ్చిందని చెప్పాను కదా. సడన్గా అప్పటికప్పుడు మబ్బేసేసి ఇంకా వర్షం పడిపోయింది అన్నట్టు. శుక్రవారం రోజు మా సేను కోత కూడా కోసేసారు ఆ నైటే. మా సేను ఎప్పుడు లేట్గా కోస్తారనమాట, కానీ ఏంటో ఈసారి చాలా ఫాస్ట్గా కోసేసారు, అందరికన్నా ముందు కోసేసారనమాట. మొత్తానికి సేను కోత కూడా అయిపోయింది. ఇంకా నేను చెప్పాను కదా, శనివారం సాయంత్రం వర్షం అయితే వచ్చిందండి. అప్పటికప్పుడు మబ్బు అయితే వేసేస్తుంది, ఇంకా వర్షం కూడా పడిపోయింది. చాలా వర్షమే వచ్చింది. కాకపోతే నేను అంతా అయిపోయిన తర్వాత వ్లాగ్ తీస్తున్నాను. ఇంకా హనీ ఏంటంటే నేను ఇలా కింద తుడుచుకుంటూ ఉంటే డ్యాన్స్ వేస్తుందన్నమాట. ఎందుకు హనీ తడుస్తూ డ్యాన్స్ వేస్తున్నావు అంటే, అమ్మ వర్షం వస్తుందమ్మా అని చెప్పేసి అంది. ఒక రీల్ అయితే తీసింది, పోస్ట్ చేశాను కూడా, చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. తను ఇంకా రీల్స్ చేస్తానంటుంది, కానీ కొంచెం బద్ధకం ఎక్కువ అన్నమాట హనీకి.
కానీ తొందరలోనే హనీ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి చూడండి. తనైతే డాన్స్ చాలా బాగా చేస్తుంది. సో తనైతే రీసెంట్గా భరతనాట్యం నేర్చుకుంటుంది. సో తొందరలోనే మీకు అవి కూడా వస్తాయి, మీకు వ్లాగ్స్లో ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇంకా హనీ ఏంటంటే ఏ సాంగ్ టీవీలో చూస్తే ఆ సాంగ్ వేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. తనకి తానే స్టెప్పులు అయితే నేర్చుకుంటూ ఉంటుంది. మీకు చాలాసార్లు చూపించాను కదా, ఇక్కడైతే తనకు తానే ఇలా డాన్స్ వేసుకుంటుంటే నేను వెనకాల వచ్చి వ్లాగ్ తీసుకున్నాను అన్నమాట. సాంగ్ లేకుండా తనకు తానే పాడుకుంటూ డాన్స్ అనేది వేస్తుంది. మీ పిల్లలు కూడా ఇలానే వేస్తూ ఉంటారా? సో మా హాని అలా డాన్స్ వేస్తూ ఉంటే నాకు చూడడం అంటే చాలా ఇష్టం అండి. తనైతే నేను చూస్తూ ఉండగా వేయదన్నమాట. నేను లేనప్పుడు వేస్తూ ఉంటుంది. నేను అలా వీడియో తీస్తూ ఉంటాను అన్నమాట. నాకెందుకో అది జ్ఞాపకంగా అనిపిస్తూ ఉంటుంది. మన పిల్లలు ఏం చేసినా బాగుంటుంది కదా. సో నాకు కూడా అలానే అనిపిస్తూ ఉంటుంది. కానీ హనీ డాన్స్ అంటే చాలా మందికి ఇష్టం అన్నమాట. ఇప్పటి వరకు ఎండేమో ఇరగదీసేసిందా, ఇప్పుడేమో సడన్గా వర్షం వచ్చింది. ఇంకా అంతా కూడా కూల్ అయిపోయిందన్నమాట. నెక్స్ట్ డే ఏంటంటే విపరీతమైన ఎండ. వర్షం వచ్చిన తర్వాత మళ్ళీ శుభ్రంగా గుమ్మాలు కట్ట కడుక్కొని చక్కగా ఇలా ముగ్గులైతే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే అంటే ఆదివారం అయితే ఇంకో చూసారు కదా, ఎండ ఇలా ఇరగదీసేస్తుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో గారెలు అయితే వేసాను. సో ఆ వ్లాగ్ అయితే ఎల్లుండి వస్తుందండి, మిస్ అవ్వకుండా చూస్తుండే. బాయ్ బాయ్.